మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రభుత్వం మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతాల్లో నిర్మించొద్దని, మండల కేంద్రంలో నిర్మించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా గ్రామస్తులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మంగళవారం విద్యా సంస్థలు, వర్తక వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశం అవుతున్నాం అంటే మా స్కూల్ మాకు కావాలని మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం. మా కోసం అన్న వాళ్ళు ఎంతో ధర్నా చేసుకుంటూ ఇక్కడ అందరు సమావేశం అవుతున్నారు. ఏ అధికారులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము చదువుకోవాలని కూడా మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాకు ఒకరు స్పందిస్తలేరు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే మేము ఉంది. మేము చదువుకోవద్దా? మా స్కూల్ ఓపెన్ కావాలి. మా స్కూల్ మాకు కావాలి. ఇప్పుడు బయట ఒకరు కూడా ఎక్స్పెక్ట్ అవుతలేరు. మా స్కూల్ మాకు కావాలి. విద్యా సంస్థలు మరియు దుకాణాలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అదేవిధంగా రోడ్లపై వంట వార్పు కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోరాటం తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలో స్థాపించేంత వరకు ఈరోజు వెల్దుర్తిలో కాలేజ్, స్కూల్స్ ఈ నిరాహార దీక్షలో కొనసాగించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి హై స్కూల్ వరకు నిరాహార దీక్ష కొనసాగించారు. వెల్దుర్తి సాంక్షణటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక తప్పుడు సర్వే వల్ల ఇతర గ్రామమైన కుర్నూరుకు చేయడం జరిగింది. కానీ ఇక్కడ 12 రూమ్లు ఖాళీగా ఉన్నాయి. మళ్ళా 2 acres ల్యాండ్, ఆట స్థలం కూడా అవైలబుల్ ఉంది. దయచేసి ఇక్కడ సాంక్షణటువంటి స్కూల్ను వెల్దుర్తిలో మోడల్ పబ్లిక్ స్కూల్ నిరాహార దీక్ష 6వ రోజు చేరింది. ఈ ఉద్యమం అనేది స్కూలు ఏర్పాటయ్యే వరకు ఈ ఉద్యమం ఆగది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఆ విధంగానే ధర్నాలు చేసి, రాళ్ళరోకలు చేసి, రాస్తారోకలు చేసి, వంటవార్పు చేసి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధించే వరకు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తప్పుడు నిర్దేశంతో వెల్దుర్తిని వచ్చిన స్కూలు కలుస్తున్నారు. ఇది మానుకోవాలి. అధికారులు మాత్రం ఖచ్చితంగా వెల్దుర్తిలో కొనసాగించాలి స్కూళ్ళని. ఈరోజు పెద్ద పిల్లలంతా కూడా ముందుకొచ్చి వెల్దుర్తిలో ప్రతి ఒక్క గల్లీ నుంచి తిరుగుతూ మా స్కూల్ మాకే కావాలి, మా పోరాటం రేపటి మా భవిష్యత్తు అనుకుంటూ పిల్లలు నినాదాలు ఇస్తూ ముందుకు తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీలు కూడా తీయడం జరిగింది. వాళ్ళందరికీ పిల్లలకు కూడా మా తరపు నుంచి, మా రీలే మా జేఈస్ తరపు నుంచి కూడా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, అన్న అక్కడ కుట్నూరు గ్రామ పంచాయతీ ఉందన్న, మళ్ళా శ్రీశక్తి భవన్ ఉందన్న, అన్న ట్యాంక్ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని వాళ్ళేమో 5 ఎకరాలు చూపిస్తారన్న. మన దగ్గర ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ 36 రూమ్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తంలో 16 ఎన్నో రూమ్లు ఉంటాయి. అందులో 6 ఖాళీ చూపిస్తారన్న. మన దగ్గర 36 రూమ్లు ఉన్నాయన్న. 36 రూమ్లలో అన్ని స్కూళ్ళకి అన్ని బోంగా కూడా ఇంకా 13 రూమ్లు ఉంటాయన్న. మీరు ఎందుకు చూపించలేకపోతారని చెప్పేసి పిల్లలు మనం క్వశ్చన్లు వేస్తున్నారు. అందులో శ్రీశక్తి భవన్ ఉంది, గ్రామ పంచాయతీ ఉంది. ఇవి రెండింటికి ప్రతి ఏమైనా మీటింగ్ జరిగితే, శ్రీశక్తి భవన్ ఏదైనా మీటింగ్ జరిగితే ఎంతమంది వస్తారన్నా వాళ్ళంతా కూడా కూర్చుంటే అక్కడ ప్రెస్ అయ్యే సరిపోదు. అలాంటి వాళ్ళేమో